ఏపీ పంచాయతీలో ఇవాల్టి నుంచి ప్రత్యేక పాలన ప్రారంభమైంది. కాసేపట్లో ప్రత్యేక అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు. నిన్నటితో గ్రామ పంచాయతీల 5 ఏళ్ల పాలనా కాలం అధికారికంగా ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నిర్వహణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎన్నికలు జరిగి పాలక వర్గాలు కొలువుదీరే వరకు గ్రామాల్లో పాలన కుంటుపడకుండా ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం. ఇవాల్టి నుంచి గ్రామ పంచాయతీలకు తహసీల్దారులు, ఎంపీడీఓలు, ఎంఈఓ, ఇతర గెజిటెడ్ స్థాయి అధికారులు, స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఏపీలోని 13,100 పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల 5 ఏళ్ల పదవీ కాలం గురువారంతో ముగిసింది. మరో 250 పంచాయతీల్లో కోర్టు కేసులు, ఇతరత్ర కారణాలతో ఎన్నికలు జరగలేదు. పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 143(3) ప్రకారం స్పెషల్ ఆఫీసర్స్ కు అధికారాలు కల్పించారు. దీనికి సంబంధించి ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచ్లు రికార్డులను, చెక్ పవర్ బాధ్యతలను ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే సంబంధిత అధికారులకు అప్పగించారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని గ్రామాలకు అధికారులను కేటాయిస్తూ ఇప్పటికే నియామక ప్రక్రియను పూర్తి చేశారు. నిధులు విత్డ్రా, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి అత్యవసర నిధులను ప్రత్యేక అధికారులే పర్యవేక్షిస్తారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్రామాల పాలనలో స్తబ్దత నెలకొనకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం 20 రోజుల క్రితమే కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలోని గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే మండల స్థాయి అధికారులను ఆయా పంచాయతీలకు ఇన్ఛార్జీలుగా నియమిస్తూ కసరత్తు పూర్తి చేసింది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గానాయుడు మనకు అందిస్తారు. దుర్గా, ఇవాల్టి నుంచి ఏపీలో ప్రత్యేక పాలన ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అసలు ఈ ప్రత్యేక పాలనకు సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే ఈ రోజు నుంచి ఏపీలో ఉన్నటువంటి అన్ని పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక అధికారుల బాధ్యతలు స్వీకరిస్తారు. గడిచినటువంటి 20 రోజుల క్రితమే ప్రభుత్వం ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 143లో ఉన్నటువంటి అధికారాల్లో భాగంగా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ ప్రత్యేక అధికారులంతా కూడా ఈ రోజు 10 గంటల తర్వాత, అంటే ఈ రోజు కొన్ని చోట్ల హాలిడే కనుక ఉన్నట్లయితే రేపటి నుంచి వాళ్ళంతా కూడా బాధ్యతల్లోకి వెళ్ళబోతున్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13,100 సంబంధించినటువంటి పంచాయతీలకు పాలక వర్గాల గడువు అంతా ముగిసింది. పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్ల పదవీ కాలం అంతా కూడా ముగిసింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం అయితే వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలన్నీ కూడా ప్రత్యేక అధికారులకి వాళ్ళు అప్పగిస్తారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా పంచాయతీలో కావాల్సినటువంటి, గ్రామాల్లో కావాల్సినటువంటి కనీసమైనటువంటి అవసరాలు, ముఖ్యంగా పంచాయతీల నిర్వహణ, అలాగే గ్రామంలో మురికి నీరు, చెత్త, దాంతోపాటు ఇంటి పన్ను వసూలు, ఇలా మిగిలినటువంటి అన్ని కీలకమైనటువంటి అంశాలకి సంబంధించి ప్రత్యేక అధికారులన్నీ కూడా పూర్తిగా ఈ ప్రత్యేక అధికారులకు ఉంటాయి. ముఖ్యంగా పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో, పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లు చేసే కీలకమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా సైన్ పవర్, చెక్ పవర్ అంతా కూడా ప్రత్యేక అధికారులకు వస్తుంది. ముఖ్యంగా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలతో పాటు పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించినటువంటి ఈఓలు, వీళ్ళందరూ కూడా ఈ ప్రత్యేక అధికారులు అయితే ప్రభుత్వం ఇచ్చిందని చెప్పాలి. అయితే ఒక్కొక్క అధికారికి 2-3 పంచాయతీలు కూడా బాధ్యతలు ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే పంచాయతీలు ఎక్కువగా ఉన్న, అధికారులు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని ఇన్ఛార్జీలుగా వేయడం, ప్రత్యేక అధికారులుగా ఈ పంచాయతీ నిర్వహణ అంతా కూడా పూర్తిగా వీళ్ళ ఆధీనంలోనే జరుగుతుంది. అయితే ఈ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడైతే జరుగుతాయో, ఎన్నికలు జరిగి మళ్ళీ పాలక వర్గం వచ్చి వాళ్ళు పదవి బాధ్యతలు చేపట్టే వరకు ఈ ప్రత్యేక అధికారులకి పూర్తి స్థాయి అధికారాలన్నీ ఉంటాయి. పంచాయతీలో ఎలాంటి ఇష్యూస్ రాకుండా అభివృద్ధికి సంబంధించి, అలాగే రెగ్యులర్గా నిర్వహణ, ముఖ్యంగా చెత్త సేకరించడం, అలాగే నీటి అవసరాలకు సంబంధించి, లేదంటే ప్రజల అవసరాలకు సంబంధించి ఎలాంటి విషయాలు ఉన్నా కూడా ఈ ప్రత్యేక అధికారుల ఆధీనంలోనే జరుగుతాయి. వాళ్ళతోనే కార్యక్రమాలన్నీ కూడా జరిగే పరిస్థితులు ఉంటాయి. అయితే ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు కాస్త సమయం పట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు కూడా చేస్తుంది. కాబట్టి పంచాయతీ ఎన్నికలు జరిగి మళ్ళీ కొత్త పాలక వర్గాలు కొలువు తీరే వరకు కూడా ఈ ప్రత్యేక అధికారులు ఉంటారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు, ముఖ్యంగా మున్సిపాలిటీలు, అలాగే కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు, అలాగే
మేయర్లు అలాగే కార్పొరేటర్లు వీళ్ళందరికీ పదవీ కాలం కూడా ఆల్రెడీ ముగిసింది. అక్కడ కూడా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు పంచాయతీకి సంబంధించినటువంటి ప్రత్యేక అధికారులను కూడా ప్రభుత్వం నియమించింది. ఈ రోజు నుంచి వాళ్ళంతా కూడా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇక త్వరలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలు కూడా పదవీ కాలం ముగిపోతుంది. వాళ్ళ స్థానంలో కూడా ప్రత్యేక అధికారులను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే మొత్తం ఈ 3 ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా చేస్తుంది. కాబట్టి పూర్తిగా ఎన్నికలన్నీ కూడా పూర్తయ్యే వరకు వీళ్ళంతా కూడా ప్రత్యేక అధికారులే బాధ్యతలు నిర్వహించబోతున్నారు. దుర్గా, అలాగే ఈ కొత్తగా నియమించబడినటువంటి ప్రత్యేక ఆఫీసర్ల మానిటరింగ్ బాధ్యతలు అన్నవి ఎవరు చూస్తారంటే వీరి కింద ఈ ప్రత్యేక ఆఫీసర్లు అన్నవి ఏ శాఖలు సంబంధించి వీరు పర్యవేక్షిస్తారు? అంటే పూర్తిగా కలెక్టర్ల ఆధీనంలోనే ప్రత్యేక అధికారులు ఉండబోతున్నారు. ఎందుకంటే కలెక్టర్లే ఈ ఉత్తర్వులు కూడా విడుదల చేస్తారు. ముఖ్యంగా ఏ పంచాయతీకి ఏ అధికారి ఉండాలి, ఒక్క పంచాయతీకి ఏ అధికారులను వేస్తారో, అలాగే ఒకే అధికారికి 2-3 పంచాయతీలు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేక అధికారులు ఖచ్చితంగా అన్ని పంచాయతీలకి అంతమంది ఉండరు కాబట్టి కొంతమందికి 2-3 పంచాయతీలు కూడా ఉంటాయి. అలాగే అధికారికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ పంచాయతీలో ఉన్నటువంటి గ్రేడ్లను బట్టి కూడా వాళ్ళకి నియామకాలు కూడా జరుగుతాయి. దానికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్లు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఏ పంచాయతీకి ఏ అధికారి ఉండబోతున్నారనే దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జిల్లా కలెక్టర్లు ఆల్రెడీ జారీ చేశారు. కాబట్టి పూర్తిగా రిపోర్టింగ్ అథారిటీ అంతా కూడా కలెక్టర్ చేతిలోనే ఉంటుంది. కలెక్టరే వీరందరినీ కూడా మానిటరింగ్ చేస్తారు. పంచాయతీ సర్పంచులు ఎవరైతే ఇప్పటివరకు పదవి బాధ్యతలు నిర్వర్తించారో ఆ బాధ్యతలన్నీ కూడా పూర్తిగా పంచాయతీ ప్రత్యేక అధికారికి అయితే ఉండబోతున్నాయి. చెక్ పవర్కి సంబంధించి కానీ నిర్ణయాధికారం కానీ వీటన్నింటికి సంబంధించి కూడా పూర్తిగా ప్రత్యేక అధికారికే ఉంటుంది. వీళ్ళంతా కూడా కలెక్టర్కి రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే కలెక్టర్ ఆధీనంలోనే మొత్తం అంతా కూడా జరుగుతుంది. కాబట్టి పూర్తిగా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి అత్యవసర అలాగే నిత్యావసర సంబంధించినటువంటి సేవలకు సంబంధించి అయితే ఈ ప్రత్యేక అధికారులు ఉంటారు. అయితే పాలనాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో పై అధికారుల సమక్షంలోనే నిర్ణయాలు తీసుకుంటారు. కానీ రెగ్యులర్గా పంచాయతీల నిర్వహణ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ప్రత్యేక అధికారులకు ఉండబోతుంది. ముఖ్యంగా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కావాల్సినటువంటి నీరు అలాగే చెత్త సేకరణ దానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యక్రమాలు అయితే వాళ్ళకి బాధ్యతలుగా ఉంటాయి. వీటి నిర్వహణ కోసం పంచాయతీని అంతా కూడా వీళ్ళే రన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పంచాయతీలో గ్రామ సచివాలయాల్లో కూడా స్టాఫ్ ఆల్రెడీ ఉంటారు. కానీ చెక్ పవర్ ఏదైతే పంచాయతీ ప్రెసిడెంట్ చెక్ పవర్ ఉంటుందో ఆ చెక్ పవర్ ను మాత్రమే ప్రత్యేక అధికారులు నిర్వర్తించబోతున్నారు. పూర్తిగా కలెక్టర్ అండర్లో వీళ్ళందరూ కూడా పనిచేయబోతున్నారు. ఈ రోజు నుంచి మొత్తం 13,100 పంచాయతీల్లో దీనికి సంబంధించినటువంటి పదవి బాధ్యతలు అయితే ప్రత్యేక అధికారులు తీసుకోబోతున్నారు. మరొక 259 పంచాయతీలకు సంబంధించి గతం నుంచి కూడా ఎన్నికలు జరగలేదు. గతం నుంచి వాళ్ళకి ప్రత్యేక అధికారులు అయితే కొనసాగుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ దుర్గా.